దానికి సంబంధించిన వినియోగదారులను ముందుగా ప్రాముఖ్యత ఇవ్వడమైంది ప్రభుత్వము. అదేవిధంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో, అదేవిధంగా డివిజన్ స్థాయి, తహసీల్దార్ స్థాయిలో ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా ఒక రెస్పాన్సిబుల్, ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, ఆర్ఐ కానీ, తహసీల్దార్ కానీ, సిఎస్డిపిని నియమించి తద్వారా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాలని ఆదేశించినారు. అదేవిధంగా గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను కమర్షియల్గా వినియోగించుకోకుండా అట్లా వినియోగించినట్లయితే టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని వినియోగదారుల అత్యవసర సరుకుల సరఫరా చట్టం ప్రకారం సీజ్ చేయడం జరుగుతుంది. 6A కేసులు బుక్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏదైతే ఈ గృహానికి వినియోగించే సిలిండర్లను పక్కదారి పట్టకుండా గట్టి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎప్పటికప్పుడు సప్లై